अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అందరినీ ఆశీర్వదించండి. సమాజానికి ఎక్కువ ఉపయోగపడేటట్టు పిల్లల నియమాలను గుర్తించి వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ డిజీజ్ ఏమైనా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా ఇస్తే బాగుంటుంది, సమాజానికి ఉపయోగపడుతుందని ఆశీర్వదించండి. ఇదేంటంటే సార్ ఒక్కరం పెట్టినాం అనుకోండి సార్, ఒక్కరం పెట్టినాం అనుకో ఇది పెట్టుబడి చాలా ఎక్కువ సార్. ఒక్కరం పెట్టినాం అంటే మళ్ళీ మేము మార్కెటింగ్ చేసుకోవాలి, పేషెంట్లను తీసుకురావాలి, మళ్ళీ కమిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఏం లేకుండా పేషెంట్స్ మీద బర్డెన్ ఇవ్వకుండా మనం కొంచెం తక్కువ రేట్లో చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది కలిసి పెట్టడానికి మెయిన్ రీజన్ అది సార్. స్థలం సరిపోతుంది సార్. అంటే దీనికి ప్రొసీజర్ ఓన్లీ లోపలే ఉంటుంది, 2 రూమ్లు మాత్రమే చాలు సార్. దీనికి ఓన్లీ ఓపీ చూస్తాము అండ్ వాళ్ళ దగ్గర సిమెన్ కలెక్షన్ చేసుకొని ప్రొసీజర్ అనేది అక్కడే చేసేస్తాం సార్ లోపల. అంటే ఇది జనరల్ హాస్పిటల్ లాగా కాదు కదా సార్. ఇది ఓన్లీ గర్భవతులు కాని వాళ్ళు మాత్రమే, కష్టంతో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గర చూపించుకొని సక్సెస్ కాని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు సార్. గర్భవతులు మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు మేడం దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, అది గర్భం లేని వాళ్ళు సార్ ఇక్కడికి వచ్చేది. లిఫ్ట్ ఉంది అన్న, లిఫ్ట్ ఉంది. అంటే ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి, మేడం వాళ్ళ దగ్గర చూపించుకుంటారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అప్పుడు వాళ్ళు ఇక్కడికి మనం ఇది 2.5 ప్రచారం కావాలి కదా, ప్రయత్నం చేయాలి. ఇది 2 కోట్ల మీద పెట్టుబడి సార్ ఇప్పుడున్న సంస్థ. ఈ రోజు రైట్ నౌ 2 crores మీదనే అంటే చూడడానికి చిన్నగానే ఉంటుంది సార్. ప్రచారం కావాలి ఇక్కడ. ఈ కాన్స్టిట్యూషన్ వేరే కూడా వస్తారు, తిరుచడ పరిగారు కూడా పని వాళ్ళు కూడా తెచ్చుకొస్తారు. చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఇక్కడే వస్తారు. సమిష్టిగా ఉండి ఒకే మాటలు నిలబడి అందరూ ఒకే మాటలు నిలబడాలని వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఇదే విధంగా ఉండాలని ఆశీర్వదించండి. తప్పకుండా అందరూ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్. మనతో మంచిగా ఉండాలి, మంచిగా అభివృద్ధి చెందాలి, అందరికీ మీరు సహాయం చేయాలి. అంటే మంచి మామూలు బట్టలతో లోపలికి రాకూడదండి, ఇక్కడ వేరే బట్టలతోనే రావాలి. పెట్టడానికి కొరకు బాగా కనిపిస్తాను. ఇక్కడ షార్నర్లో లేదు సార్, శ్రీ ఫర్టిలిటీ అని మన ఇండియాలో ఫేమస్ సంస్థ సార్. శ్రీ ఫర్టిలిటీ అని వాళ్ళతో మనం కొలాబరేట్ అయినాము. అంటే మనం ఇచ్చే సర్వీసెస్ కూడా వాళ్ళ అడ్వైజ్ ఉంటుంది అండ్ వాళ్ళ టెక్నికల్ పర్సన్స్ ఉంటుంది కదా, వాళ్ళతో కొలాబరేట్ అయితే చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మనం ఇండివిజువల్గా చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు మేము అట్లా కొలాబరేట్ కూడా చేసుకుంటాం. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలంటే అంత కంప్యూటర్ వాళ్ళతోనే మనం కనెక్ట్ చేస్తున్నాము. ఈ పాప దానికి ఎంబ్రియోలు వస్తుంటారు. ఎగ్గును తీసుకుంటారు, గర్భంలో ఉన్నటువంటి ఎగ్ మెచ్యూర్ అయిన ఎగ్గును తీసుకొని చేయండి ప్లీజ్. ఇక్కడ చేయాలంటే ప్రొసీజర్ ఇక్కడ
అదేమో అక్కడ ల్యాబ్ అన్నమాట. అదే కాస్ట్ ఇదంతా అనస్థీషియా మత్తులో పెట్టేసేసి ఎగ్గుని తీసుకొచ్చి లోపల ఇంట్రడ్యూస్ చేసేస్తారు గర్భ సంచిలో. ఎంత ఏ కండిషన్ మగవాళ్ళ నుంచి ఏమో అక్కడ, ఆడవాళ్ళ నుంచి ఇక్కడ, అది రెండు ల్యాబ్ లో కలిపి మళ్ళీ ఇక్కడ అయితే ల్యాబ్ లో కలుస్తారు. ల్యాబ్ సక్సెస్ఫుల్ రేట్ దీంట్లోనే ఉంటుందా? అది ఒకటే 25 లక్షలు అనమాట. ఇంకా పెట్టలేదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అని పెట్టలేదు. దీంట్లో నుంచి చూసుకొని స్పర్మ్స్ సరిగ్గా ఉంటే తీసుకొని ఫర్టిలైజ్ చేస్తారు. ఆ అన్నం తెచ్చి దాన్ని ఫర్టిలైజ్ ఇంక్యుబేటర్లో పెడతారు అన్నమాట. ఇంత చేసి బయట వాతావరణం రాదు. వేడి వాతావరణంలో గుడ్డుని దీంట్లో పెడతారు. అదేమో అదేంటి అమ్మా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Incubator, it's a big incubator. ఇది టేబుల్ 5 days incubator. Section, fertilization, day blastocyst. 5 days ఆ రోజు అప్పుడు పెరిగిన తర్వాత తీసుకెళ్ళి గర్భ సంచిలో పెడతారు అన్నమాట. మీరు కొంచెం ముందుకు జరగండి సార్ కొంచెం ముందుకు రావా. తమ్ముడు ఏమైంది తమ్ముడు ఇంత లేట్? మీరే చీఫ్ గెస్ట్ మాకు రండి. వెయిటింగ్ కిందికి వచ్చినప్పుడు బుక్ తీసుకున్నాం. పోదే నాతో సార్ ఉన్నారు. మహాభాగ్యం. ఆరోగ్యంగా లేకపోతే అన్ని విధాలు కష్టపడతారు. అందుకొరకే గ్రామీణ ప్రాంతంలో పెద్దలు అనేది ఊరికో చెరువు, ఒక సహకారి, ఒక వైద్యుడు అన్నది అట్లుంటే ఊరు బాగుపడుతుంది, ఊరు క్షేమంగా పడుతుందని ఆలోచన. కాబట్టి వైద్యం నారాయణ అన్నారు కానీ ఇక్కడ ఉన్న వైద్యులు గారు నారాయణలే కాదు, సృష్టికర్త బ్రహ్మను కూడా అవుతుంది. సృష్టి వాళ్ళు జన్మనిస్తాడు కాబట్టి చాలా సంతోషదగ్గ విషయం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో నిరాశపడే, సంతానం లేక బాధపడే భార్యాభర్తలకు నేను సంతానం కల్పిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు జన్మనిస్తాడు సృష్టికర్తలు కాబట్టి ఇది మంచిగా కొనసాగాలని, భవిష్యత్తు అభివృద్ధి చెంది అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎంత సంతోషం అవుతుంది. పిల్లలు కాని వాళ్ళకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే ఎంత ఆనందం భార్యాభర్తలు కూడా. అటువంటి ఆనందాన్ని కల్పించినందుకు మీరు కూడా ఆనందంగా ఉండాలని, పైకి రావాలని ఆ భగవంతుని కోరుతున్నాను.